క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ చెప్పండి, సుఖాసనంలో కూర్చున్నాము. నిజారుణ ప్రభాపూర గురించి అర్థం వివరించారు. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి? సుఖాసనంలో కూర్చోమన్నారు, సుఖాసనంలో కూర్చున్నాము. ఇప్పుడు ధ్యానం చెప్పండి. తప్పకుండా. మనకి మొదటి దగ్గర నుంచి చూసుకుంటే శివయ్య గురువు గారు ఏం చేశారు? పెద్ద అగ్నిగుండం రగిల్చారు. అందులో జ్ఞానాగ్నిలోంచి అమ్మవారు 4 చేతులతో ఉద్భవించారు. ఇదంతా ధ్యానం చేస్తూ చక్కగా చూడండి. మన ముందు ఒక యజ్ఞగుండం ఉంది. ఇలా 2 చేతులు ఇలాగా క్రిస్ క్రాస్గా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని ఈ బొటని వేలుని ఆకాశం వైపు పెట్టుకోవచ్చు. ఉండండి, ఎలా ఒకసారి కలపండి. మన వైపుకు చూసుకుంటే వేళ్ళు మన వైపుకు ఉండాలి. ఇట్లా అంటే ఇట్లా ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఇట్లా పెట్టి బొటని వేళ్ళు పైకి పెట్టండి. ఇదొక ముద్ర. లేదంటే ఇలా కూడా పెట్టచ్చు. ఈ ముద్ర తేలిగ్గా ఉంది. తేలికైన ముద్ర బాగుంటుంది కదా. ఇది ఇలా వేస్తే ఏంటంటే ధ్యానం చేసినప్పుడు మన ఆలోచనలు పక్కకి వెళ్ళవు, ఎక్కువ ఆలోచనలు రావు. దీనివల్ల ఎక్కువ అయితే ప్రయత్నిస్తూ చేయడం వల్ల ఈ చేతులు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే తేలిక, ఇలా పెట్టుకుంటే తేలిగ్గానే ఉంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్నీ సాధ్యం అవుతాయిలేండి. ఈ బొటన వేళ ఆకాశాన్ని చూపేలాగా పెట్టుకుని కూర్చోండి చక్కగా. సుఖాసనం. ఇది బాగుంది. ఇలా కూర్చోండి. మీకు ఎలా కావాలంటే ఈ ముద్ర బాగుందండి. కూర్చోండి. భద్రతగా ఉంది ఈ ముద్రలో. భద్రత ఉంది. ఇలా ఉంటే మన బుర్ర ఎక్కువ ఆలోచించదు. చేతులు ఇలా వేయడం వల్ల ధ్యానంలో ఉన్నప్పుడు మన బుర్ర ఎక్కువ ఆలోచించదు, కామ్గా ఉంటుంది. అదే కావాలి ఆధ్యాత్మికంలో. అవును. ఇలా వేసుకుని కూర్చుని ధ్యానం చేసుకోండి చక్కగా. ఊపిరి 3 సార్లు లోపలికి బయటికి చక్కగా తీసుకుని వదిలి, మన ముందు పెద్ద హోమగుండం రగిల్చారు, హోమం చేశారు. అందులోంచి అమ్మవారు చతుర్బాహు సమన్వితగా ఉద్భవించారు. ఉద్భవించిన తర్వాత నిజారుణ ప్రభాపూర మచ్చత్ బ్రహ్మాండ మండల ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల 4 చేతుల్లో ఏమున్నాయి చెప్పుకున్నాం. ఒక చేతిలో పాశము, ఒక చేతిలో అంకుశము, ఒక చేతిలో పుష్పబాణాలు, ఒక చేతిలో చెరుకు విల్లు పట్టుకుని అమ్మవారు ఎలా ఉన్నారు, అమ్మవారిని చూస్తున్న మనం ఎలా ఉన్నాము, ఈ దేవతలందరూ కూడా మనమే దేవతలం. ప్రభాపూర నిజారుణ ప్రభాపూర మచ్చత్ బ్రహ్మాండ మండల. ధ్యానం అలా నేను చెప్తూ ఉంటే ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. అమ్మవారు కనపడుతున్నట్టే చెప్పారండి. అలా ధ్యానం ఆమె రూపురేఖలన్నీ చక్కగా కనపడుతుంది. అందుకే ఇక్కడ సౌందర్యలహరిలో ఒక శ్లోకం చెప్పారు శంకరాచార్య. చెప్పండి. ఇక్కడ ఎన్ని బ్రహ్మాండాలు, ఇక్కడ నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అని చెప్పుకున్నప్పుడు అందరికీ కొన్ని అనుమానాలు వస్తాయి. ఎన్ని బ్రహ్మాండాలు ధ్యానం చేయాలి? బ్రహ్మాండం అని చెప్పాను. ఎన్ని బ్రహ్మాండాలు? నువ్వే ఒక బ్రహ్మాండం. నీలో ఉండే అణువు ఒక బ్రహ్మాండం. అంతే కదా. ఆ అణువులో ఆ అమ్మ యొక్క శక్తి చైతన్యాన్ని నింపుకొని ధ్యానం చేయాలి. అది ఎలా నింపుకోవాలంటారు? ఈ ధ్యాన ముద్రలో కూర్చోవడం, ఆవిడ ధ్యానించడం అంతే. అందుకే ఎలా ధ్యానం చేయాలి? ఈ చైతన్యం అంతా అమ్మవారే. కాలు కదలాలన్నా చెయ్యి కదలాలన్నా శక్తి ఉంటేనే కదా. అప్పుడు అణువులో ఆవిడే కనిపిస్తూ ఉంటుంది ధ్యానం చేస్తున్నప్పుడు. నీలో ఉండే బ్రహ్మాండాలన్నిటిల్లో కూడా ఆవిడే ఉంటుంది. ఆ శక్తి నీలో ప్రవహిస్తున్నట్టు భావన చేసి ధ్యానం చేస్తే ఏం ప్రయోజనం ఉందో శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చెప్పారు. ఏం శ్లోకం అండి? తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంతస్యత్యస్య ధ్వనహరిణశాలీననయనాః సహోర్వశ్యావశ్యా కతి కతి నగీర్వాణగణికా.
అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారి ఉపాసనలో జపం అనేది ఒక ప్రక్రియ. ఇక్కడ ఉపాసన అంటే అందరూ భయపడాలి ఏం లేదమ్మా. సమస్త జీవకోటి యందు అమ్మను చూడడమే ఉపాసన. సమస్త జీవకోటి, ప్రతి ప్రాణి యందు, చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన కదా, కదిలే వాటి యందు, కదలని వాటి యందు, అన్నిటి యందు, చరము అచరము, కదిలేది కదలనటువంటి అన్నిటిలోనూ ఆ అమ్మ ఆ చైతన్యాన్ని చూడడమే ఉపాసన. ఉపాసన అంటే అందరూ భయపడవలసిన పని లేదు. ఈ ఉపాసనలో 2 విధులు. మొదటిది జపం, తర్వాత ధ్యానం. ఇవి 2 చాలా 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 ఈ ప్రక్రియలు 2 చాలా విశిష్టతని. జపము అంటే జపమాల పట్టుకొని ఒక నామాన్ని, జపమాల పట్టుకుని ఒకటి చేస్తారు, ఊపిరితో అనుసంధానం చేస్తూ ఒకటి చేస్తారు. మన ఊపిరి పీలుస్తున్నప్పుడు వదిలేటప్పుడు, పీలుస్తున్నప్పుడు వదిలేటప్పుడు చక్కగా ఒక నామం, మీకు ఏదైనా ఉపదేశ మంత్రం ఉంటే, ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, అలవాటైపోయి మేము అలాగే చేస్తాం. మీతో మాట్లాడుతున్నా జపం నడుస్తూ ఉంటుంది అంతర్ముఖంగా. ఆ ఊపిరితో అనుసంధానం చేసి చేయడం వల్ల అది చాలా గొప్ప విశేషం అనమాట. దానికి కొంచెం ప్రాక్టీస్ చేస్తే అందరికీ వస్తుంది. ప్రాక్టీస్ సాధన మీద ఉంటుంది. ఇలా జపం అనేది ఒక ప్రక్రియ, ధ్యానం అనేది ఒక ప్రక్రియ. ఈ ధ్యానంలో అమ్మవారి ఒక్కొక్క రూపాన్ని ధ్యానం చేయడం ఒక ప్రక్రియ. ఒక్కొక్క రూపాన్ని ధ్యానం చేయడం ఒక ప్రక్రియ. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఎలా కూర్చోవాలి. 3 సార్లు ఊపిరి తీసుకోండి, చక్కగా వదలండి, ఊపిరి తీసుకోండి, వదలండి, రిలాక్స్గా కూర్చోండి. ఈ నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల, అది ఒక్కసారి మనసులో అలా చదువుకుంటూ ఉండండి. అంటే ఎర్రని అరుణము అంటే ఎరుపు, ఎర్రని వెలుగుల ప్రవాహంలో నువ్వు కూడా మొలకలేస్తున్నట్టు భావన చేయాలి. ఆ చైతన్యంలో నువ్వు కూడా గులాబ్ జామ్వే, బ్రహ్మాండాలతో పాటు నువ్వు గులాబ్ జాము. ఆ గులాబ్ జామ్ లోపల కోవాలాగా నీ శరీరం అంతా బ్రహ్మాండం, నువ్వే బ్రహ్మాండం, నీలో ఉండే అణువు బ్రహ్మాండం. ఇలా చేస్తూ ఉంటేనండి సృష్టిలో ప్రతీది మనకి అనుకూలంగా మారుతుందట. చెప్పండి, ఇప్పుడు ఏ పరిహారం కావాలండి? లలితా సహస్రనామాలకు మించిన పరిహారం ఏముంటుంది? అవును, మీరు చెప్తున్నారు. మరి ఆ శ్లోకానికి అర్థం తెలుసుకుంటేనే కదా ములకలు వేయగలుగుతాం. అవునవును. అది తెలియకుండా నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల అనుకుంటే అదే మాకు ఎలా ములకలేస్తాము? అసలు మధ్యత్ అంటే ఏంటో తెలిస్తే మొలకేయడం అని తెలుస్తుంది కదా. అవును, అందుకే చెప్తున్నాను. ఏదైనా కానీ భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమః భావన. మీరు ఇలా కూర్చోండి, హాయిగా చక్కగా చేసుకోండి. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అనగానే ఏంటి, ఆవిడ యొక్క తేజస్సులో, చైతన్యంలో అన్ని మునకలు వేస్తున్నాయి. అందులో నేను కూడా ఉన్నా, నా లోపల మునకలేస్తున్నాయి. ఆ శక్తి నాలో కూడా ఉందిగా, ఆ చైతన్యం. అంతే కదా. ఆ చైతన్యం నేను కూడా మునకలేస్తున్నా, నా లోపల ఉన్న అణువు మునకలేస్తుంది. ఇలా చేయడం వల్లటండి మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అంతా మనకు అనుకూలంగా మారుతుందట. మన చుట్టూ పరిసరాలన్నీ కూడా మనమే మార్చుకోవచ్చు, మనకి అనుకూలంగా మారుతుందట ఇది చేయడం వల్ల. అంటే లలితా సహస్రనామం చదివితే ఏమొస్తుంది అని అడిగే వాళ్ళకి ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాలు ఈ ధ్యానం వైపు చెప్తా నేను. అలా చేసుకుంటూ ఉండండి. మొదటగా ఇది మొదలు పెట్టండి. చెప్పారు శంకరాచార్యులే చెప్పారు, ఏమొస్తుంది ప్రతీదీ నీకు అనుకూలంగా మారుతుంది. ఇంకా అంతకన్నా భాగ్యం ఏముంది చెప్పండి. భోగభాగ్యాలంటే అవే కదండి కదా. మనం కోరుకున్నవి కావలసినవన్నీ మన చుట్టూ అవును కదా. ఇంకా ఆధ్యాత్మిక మించిన భోగభాగ్యం ఎక్కడ ఉంటుంది? నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. దీని యొక్క దాని యొక్క అర్థము, అలాగే దీన్ని ఎట్లాగ భావన చేయాలి అనే దాన్ని, ఎట్లా ధ్యానం చేయాలి అనే దాన్ని తెలుసుకున్నాము. ఇక తర్వాత ఎపిసోడ్లోకి మళ్ళీ వెళ్దాము. స్వస్తి, శ్రీమాత్రే నమః.